హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. వరలక్ష్మి వ్రతానికి ఒక రోజు ముందు కానీ లేదా 2 రోజుల ముందు కానీ ఇలా మనకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలండి. అన్నీ ఒకే దగ్గర సిద్ధంగా పెట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే ఇలా వరలక్ష్మి అమ్మవారి ఫోటో ఫ్రేమ్ అయితే ఉండాలి. అలాగే ఆవు నెయ్యి, తర్వాత గాజులు అండి, ఎరుపు గాజులు. ఇవి అమ్మవారికి పెట్టడానికి, మనం వేసుకోవడానికి. అలాగే తాంబూలం ఇస్తాం కదా ముత్తైదువులకి, వాళ్ళ కోసం అన్నమాట. తర్వాత పెసరపప్పు ప్రసాదం పెట్టుకోవాలి. అలాగే ఇవి కొమ్ము శనగలు ముందు రోజు నానబెట్టుకొని ఇవి ప్రసాదంగా చేసి వరలక్ష్మి వ్రతం రోజు పెట్టాలన్నమాట. తర్వాత హారతి కర్పూరం, తర్వాత వచ్చేసి ఇవి చిట్టుగాజులు అండి. అమ్మవారికి చాలా ఇష్టం ఈ చిట్టుగాజుల దండ అంటే. అలాగే పసుపు, కుంకుమ, ఇది తెల్లదారం అండి. ఇది మనం కంకణం కట్టుకోవడానికి, అలాగే అమ్మవారి రూపు గుచ్చి మెడలో వేయడానికి. ఇవి ప్లాస్టిక్ పువ్వులండి. ఇవి నేను డెకరేషన్ కోసం తీసుకున్నాను అనమాట, అమ్మవారిని డెకరేట్ చేయడానికి. ఇది తమలపాకులు, చెక్కలు. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కొత్త వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఇది కొత్త చీర, బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. తర్వాత మీరు ఎంతమంది ముత్తైదువులకి తాంబూలం ఇస్తారో చూసి అన్ని బ్లౌజ్ పీస్లు అయితే తీసుకోండి. అలాగే రాగిది కానీ, ఇత్తడిది కానీ, వెండిది కానీ కలశం కోసం చెంబు ఉండాలండి. నేను వెండి చెంబు తీసుకున్నాను కలశం కోసం. సో మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. అలాగే ద్వీపం కోసం ద్వీపం కుందులు కూడా రెడీగా పెట్టుకున్నానండి. తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయలు తీసుకున్నాను అనమాట. అరటిపళ్ళు కొంచెం కాయల్లా ఉన్నవి తీసుకుంటే మనకి నెక్స్ట్ డేకి బాగుంటాయి అన్నమాట. కొబ్బరికాయలు నేను 4 తీసుకున్నాను. సో తర్వాత పళ్ళు నేను ఒక 5 రకాల పళ్ళు తీసుకున్నానండి. మీరు ఎంతమందికి అయితే వాయనం ఇస్తారో అన్ని రకాల పళ్ళు తీసుకోండి. తర్వాత ముందుగానే నేను ఒత్తులు చేసి పెట్టుకున్నాను. ఇది గంధం అండి. అలాగే అమ్మవారి రూపు. ఈ రూపుని చాలామంది విగ్రహం కొని ఉంచుకుంటారు, కానీ నేనైతే రూపు తీసుకొని అమ్మవారి విగ్రహాన్ని అయితే తయారు చేసుకుంటాను. అలాగే పువ్వులండి, బియ్యం, ఇవి కలశం కింద వేయడానికి బియ్యం అన్నమాట, మామిడాకులు. అలాగే అగరబత్తి, పసుపు, కుంకుమ మనం తాంబూలం ఇస్తాం కదా అప్పుడు పెట్టడానికి. ఇది నేను పేట తీసుకున్నానండి. అలాగే ధూప్ స్టిక్, అగ్గిపెట్టె, ఇది అమ్మవారి కథ చదవటానికి, బుక్కు, అక్షింతలు, ముగ్గు పిండే, చిల్లర నాణ్యాలు. ఇలా అన్నీ మనం కరెక్ట్గా పెట్టుకొని ఉంచుకుంటే మార్నింగ్కి ఎలాంటి హడావిడి ఉండదన్నమాట. సో ప్రతి ఇయర్ నేను అమ్మవారి రూపు ఉండే కాసు అయితే తీసుకుంటాను. ఇది నాకు అలవాటు. సో మీకు ఒకవేళ అలవాటు లేకపోతే అవసరం లేదు, అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోండి. సో ఇదండి వరలక్ష్మి వ్రతం కోసం కావాల్సిన, పూజ కోసం కావాల్సిన సామాగ్రి అన్నమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఏమేమి ఉండాలనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో తప్పకుండా ఏది మర్చిపోకుండా అన్ని ముందు రోజే తెచ్చి ఇలా సిద్ధంగా ఉంచుకోండి. మనకి మార్నింగ్కి ఎలాంటి హడావిడి ఉండదు. ఒకవేళ ఏమైనా మర్చిపోయామనేది గుర్తుపెట్టుకోకుండా శ్రద్ధగా పూజ అయితే చేసుకోండి. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.